హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని చెప్పారు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన రేవంత్ నిరుద్యోగుల బాధను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వంలో పరీక్షల నిర్వహణ సరిగ్గా లేకే నిరుద్యోగులు పెరిగిపోయారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గోపన్పల్లి ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ కు ఎవరొచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. నగర అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. మూసీని అభివృద్ధి చేస్తామని 5 ఏళ్లలో 1,50,000 కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరు తెలియజేస్తున్నా. మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. నిరుద్యోగుల బాధ తమ ప్రభుత్వానికి తెలుసని, అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. సివిల్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మెయిన్స్ కి ఎంపికైన అభ్యర్థులంతా ఖచ్చితంగా జాబ్ కొట్టాలని సూచించారు. మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు సివిల్స్ సాధిస్తే రాష్ట్రానికే మేలు జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సమర్థులైన వాళ్లను ఎంపిక చేస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు. ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కల్పించారన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్పించారన్నారు. కమ్మల కష్టానికి గుర్తింపు, అవకాశాలు ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి. కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన. కమ్మవారు భూమిని, నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. ఈ నెల 25న ఉదయం మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. 25న సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పాఠశాలల వేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సాయంత్రం 4:45 బదులుగా 4:15 పనివేళలు ముగిస్తాయని తెలిపింది. జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పనివేళలు అమల్లో ఉంటాయని చెప్పింది ప్రభుత్వం.